కృష్ణం వందే జగద్గురు. ఈ జగత్తుకంతటికి గురువు అయినటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్ముల వారికి వందనం. ఎందుకంటే ఆయన సర్వకాలాలలో, సర్వ దేశాలలో, సర్వ పరిస్థితులలో అత్యంత యోగ్యమైనటువంటి, ఉచితమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం, గీతోపదేశం చేసినటువంటి రోజు ఇది. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్య ఉపదేశం చేయడమే గీత. ఈ గీత భారతీయ భాష అయినప్పటికీ సంస్కృత భాషలో చెప్పబడినటువంటిది 18 అధ్యాయాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం. ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవడానికి నేటి కాలంలో గీతా పఠనం అత్యంత ఆవశ్యకం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథమైనప్పటికీ ఆ గ్రంథాలలో కేవలం ఆయా మతాలలో ఉన్నటువంటి భగవంతుని మాత్రమే ఆరాధించాలని, అట్లా ఆరాధించకపోతే అటువంటి వారిని దూషించడం, ద్వేషించడం చెయ్యమని, అటువంటి జనాలని నిర్మూలించమని చెప్పినటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ భగవద్గీతలో ఎక్కడ కూడా, ఎప్పుడూ కూడా ఆ రకంగా, అంటే అన్య ధర్మం, అన్య మతాన్ని పాటించే వారిని హింసించమనో దూషించడమో కనిపించదు. నాకు తెలిసినంత వరకు అటువంటి అత్యున్నతమైనటువంటి మానవతా విలువలు ఉన్నటువంటి గ్రంథం ఒక్క భగవద్గీత మాత్రమే. ఈరోజు మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి. ఈ సందర్భంగా ఆత్మీయ సోదరి సోదరులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉయ్యాలవాడలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో హిందూ ధర్మ ప్రచార పరిషత్ యొక్క సహకారంతో విద్యార్థిని విద్యార్థులకు, మానవులందరికీ భగవద్గీత. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ టైటిల్ ఏదైతే ఉందో మానవులందరికీ, ఇక్కడ భారతీయులకు అని చెప్పాలా, హిందువులకు అని చెప్పాలి. ప్రతి మానవుడు ఖచ్చితంగా పఠించాల్సినటువంటి గ్రంథం భగవద్గీత. ఇందులోని అనేక విషయాలు కాదనలేని సత్యం, కాదనలేని వాస్తవం. ఈ భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు చదువుతున్న ప్రతిసారి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం మనకు బోధపడతానే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు చదువుతున్నప్పటికీ ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా ఇది విసుగు తెప్పించినటువంటి నిత్య నూతనమైనటువంటి, అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి, అద్వితీయమైనటువంటి గ్రంథం. లోకమంతా కూడా ఈ గ్రంథాన్ని పఠించి అందులోని ఉన్నతమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే లోక సమస్త సుఖినో భవంతుగా తయారవుతుంది. ఈ భగవద్గీత వయోభేదాన్ని అనుసరించి ఒక్కొక్క దశలో, ఒక్కొక్క స్థాయిలో ఇది బాగా పరిణతి సాధించినటువంటి వారికి విద్యా ప్రకాశానంద గిరిస్వాముల వారు చే రాయబడినటువంటి ఈ భగవద్గీత పఠిస్తే చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా ఒక స్థాయి
జనాలకు ఈ గ్రంథం గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి అత్యంత చౌకగా దొరికేటటువంటి గ్రంథము. అలా కాకుండా చిన్నపిల్లలకు, ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు కనీసం భగవద్గీతలో కొన్ని మాత్రమే వడపోసి వడకాచి ఆనిముత్యాల లాంటి భగవద్గీత 18 అధ్యాయాల్లోని ఉత్తమోత్తమైనటువంటి శ్లోకాలను ఈ చిన్ని పొత్తం ద్వారా ఉచితంగా ఇస్తున్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థులు ఈ పుస్తకాన్ని దొరకపుచ్చుకొని చదివి భగవద్గీత యొక్క ఉన్నతమైనటువంటి ప్రామాణిక స్థాయిని అలవర్చుకోగలరని కోరుకుంటూ, ఈ పొత్తమును కర్నూలులో మల్లు వెంకటరెడ్డి గారి యొక్క వారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారకులు, వారి యొక్క సౌజన్యంతో ఈ పుస్తకాన్ని మా పాఠశాల విద్యార్థులకు మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి శారద గారి చేత అందించడం జరిగింది. గీత యొక్క ప్రాధాన్యతను స్వామి వివేకానంద వారు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు చెప్పిన మాటలు అవి మాటలు కావు, జ్ఞాన కణికలు, జీవితాదర్శమంతయు ఒక్క క్షణంలో అచ్చట తెలిపివేయబడెను. ఉపనిషత్తులను తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యములను పుష్పములను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత అని వివేకానంద చెప్పినారు. అలాగే బాలగంగాధర తిలక్ ప్రపంచంలో గల సాహిత్యమంతటిలోనూ గీతకు దీటు రాగల పుస్తకము వేరొకటి లేదు. మహాప్రకాశమానమగు అమూల్య రత్నమది అయ్యది మనలను పరమానంద పదవికి కొనిపోవు అపూర్వ సాధనము. శ్రీ అరవింద యోగి గారు మానవుడు తన మేధా అంతను దారపోసినను గీతా జ్ఞానమున ఒకానొక అంశమును మాత్రమే తెలుసుకొని తెలుపగలడు అని తెలియజేసినారు. శ్రీ మదనమోహన్ మాలవ్య గారు నాకు తెలిసినంత వరకు విశ్వవాంగ్మయమున భగవద్గీతను మించిన గ్రంథం ఇంకొకటి లేనే లేదు. అది హిందువులకే కాక సమస్త మానవ కోటికి ధర్మ భాండాగారమై ఉన్నది అని చెప్పడం జరిగింది. అలాగే శ్రీ ఎడ్విన్ ఆర్నాల్డ్ గారు భారతదేశం యొక్క ఈ సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథం లేనిచో ఆంగ్ల సాహిత్యము నిక్కముగా అపూర్ణముగానే ఉండును అని తెలియజేసినారు. శ్రీ వారన్ హేస్టింగ్స్ గారు ఉన్నత శిఖరములను అధిరోహింపదలంచు మానవులకు గీతోపదేశము అద్వితీయమైనది అని తెలియజేస్తే, మహాత్మా గాంధీ గారు దుఃఖపూరితమగు వాతావరణమునందు ఉన్నను ఆ దుఃఖము నన్ను అంటకుండుటకు కారణము భగవద్గీత బోధయే అని తెలిపినారు. ఈ యొక్క మాటల వల్ల గీత యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తోంది. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం. అంటే నీటిలో ప్రతిదినము స్నానం చేయడం వల్ల మనిషి శరీర మాలిన్యం తొలగిపోతుంది. అయితే గీతా జ్ఞానం అనేటటువంటి ద్వారా కనీసం జీవితంలో ఒక్క పర్యాయమైన స్నానం అనేది ఆచరిస్తే మానవుని యొక్క సంసార మాలిన్యం అంతా కూడా తొలగిపోతుందని చెప్పేసి ఈ శ్లోకం భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదాత్మ దర్పణం య పఠేత్ ప్రయతోద్భూత్వా సగచ్చేద్ విష్ణు శాశ్వతం అనేటటువంటి శ్లోకంలో ఈ గీతా శాస్త్ర రహస్యములు వేదాత్మలను అర్థము వలె ప్రతిబింబింపజేయుచున్నది. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా దీనిని పఠిస్తారో అతడు శాశ్వతమగు కైవల్య ప్రాప్తి పొందుతాడని చెప్పేసి తెలియజేయడం జరిగింది శ్లోకంలో. గీతా గంగా చ గాయత్రి సీతా సత్యా సరస్వతి బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని
భ్రాంతి నాచిని వేదత్రయీ పరానంత తత్వార్థ జ్ఞానమంజరి ఇత్యేతాని జపేన్నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం లకేచ్ఛీఘ్రం తదాంతే పరమం పదం అనేటటువంటి శ్లోకాలలో గీతకు కలిగినటువంటి 18 పేర్లు తెలియజేస్తా ఉన్నాయి. చివరగా గీతను బోధించిన కృష్ణ పరమాత్మకు, గీతకు నిమిత్త మాత్రుడైన అర్జునునకు, గీతను ఛందోబద్ధమునర్చి ప్రకటించిన శ్రీ వేదవ్యాస మహర్షికి, గీతను లిఖించిన శ్రీ విఘ్నేశ్వరునికి, గీతను ఓం ప్రథమముగా ప్రచారమునర్చిన సంజయునికి, గీత యొక్క తాళపత్రములను కాలగర్భంలో చెడకుండా కాపాడి లోకమునకు సంగిన పుణ్యాత్ములకు, గీత యొక్క సూక్ష్మభావములను ప్రస్ఫుటమునర్చిన వనర్చుచున్న భాష్యకారులకు, గీతను ఇంటింటికి వ్యాపింపజేసిన చేయుచున్న గీతా ప్రచారకులకు లోకమెంతయో రుణపడి ఉన్నది. గీతను శ్రద్ధాభక్తులతో పఠించి అందలి భావములను చక్కగా అనుష్ఠించుట ద్వారా మాత్రమే వారి రుణమును జనులు తీర్చుకోగలరు. కృష్ణం వందే జగద్గురుం.